హాయ్ అండి. 30 డేస్ 30 హెల్తీ రెసిపీలో ఇవాళ రెసిపీ మీకు అర్థమై ఉంటుంది నా హ్యాపీనెస్. చికెన్ పులావ్ ఆర్ చికెన్ బిర్యానీ. ఏంటండి హెల్తీ రెసిపీస్ అంటారు, చికెన్ బిర్యానీ అంటున్నారు? అవునండి, కరెక్టే. ఈ క్వాంటిటీస్‌తో ట్రై చేస్తే హెల్తీ కాకుండా ఇంకేమవుతుందండి? ఎవరు చెప్పారండి చికెన్ బిర్యానీ తినొద్దు ఆర్ చికెన్ తినొద్దని? చికెన్ హై ఇన్ ప్రోటీన్. మీరు పక్కా తీసుకోవచ్చు 2 డేస్‌కి ఒకసారి. సో, చూపిస్తున్నట్లుగా ఈ క్వాంటిటీస్‌తో ఒకసారి ట్రై చేయండి. యమ్మీగా, టేస్టీగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. మామూలుగా బిర్యానీ అంటేనే ఎక్కువ ఫ్రైడ్ ఆనియన్స్ కానీ, ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాం. అలా ఏం లేకుండా సో, ఈ క్వాంటిటీస్‌తో ఒకసారి ట్రై చేయండి. నేనైతే కుక్కర్ హీట్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్‌లో డ్రై స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను. లైక్ బిర్యానీ మసాలాలవన్నీ. దీనిలోకి హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కొత్తిమీర, పుదీనా, ఆనియన్, పచ్చిమిర్చి, టమోటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ అన్నీ వేసుకున్నాక 2 మినిట్స్ మగ్గాక క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకొని, దీనిలోకి తగినంత కారం, వేయించుకున్న ధనియాల పౌడర్ వేసుకోండి. ఎందుకంటే మనం బయట నుంచి కొన్న చికెన్ మసాలాలు కానీ, గరం మసాలా పౌడర్స్ ఏం యాడ్ చేయలేదు దీంట్లో. సో, మనం ఇంట్లోనే జస్ట్ ధనియాలు వేయించుకొని వేసుకున్నాను అంతే. పౌడర్ వేసుకున్నాను. సో, చూపిస్తున్నట్లుగా లిడ్ రివర్స్ పెట్టి 2 మినిట్స్ వదిలేసాక చూడండి రైస్ ఎంత కొంచెం వేశాను నేను. ఎక్కువ పీసెసే తిన్నాం రైస్ కంటే కూడా మేము. టేస్ట్ అయితే చాలా బాగొచ్చిందండి. ఎగ్జాక్ట్‌గా నేను 4 ఆర్ 5 విజిల్స్ పెట్టాను. ఎందుకంటే చికెన్ పీసెస్ మంచిగా ఉడకాలి కదా! మీకు మెజర్‌మెంట్ చెప్పాలి అంటే 300 గ్రామ్స్ చికెన్‌కి 100 గ్రామ్స్ రైస్ వేసుకున్నాను నేనైతే. అండ్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 5 విజిల్స్. చాలా